వెంటనే యెహోషువ ఆ ప్రార్థన చేసిన తరువాత ఇశ్రాయేలులో వాళ్ళందరినీ పిలిచి యూదా గోత్రంలో ఉన్న ఆకానును గుర్తించి నువ్వు ఏం చేసావు, ఎందుకు ఈ విధంగా చేసావు అని చెప్పినప్పుడు నేను కొంత తీసుకున్నాను, ఆ ఇశ్రాయేల్లో వస్త్రాలను కొన్నిటిని సామాగ్రిని నేను తీసుకొని ఇక్కడ నేను దాచిపెట్టాను అని ఆకాను చెప్తాడు. మనం దేవుడు ఏదైనా ఆ పాపాన్ని మనకి ఎత్తి చూపించినప్పుడు, ఆ పాపాన్ని చెప్పినప్పుడు, అవును ప్రభా ఆ ఎదురుగా ఉన్న దైవజనుడే కాదయ్యా మాట్లాడుతుంది, ఆ దైవజనుల్లో ఉండి నువ్వు నాతో మాట్లాడుతున్నావు ప్రభా అని ఆ పాపాన్ని చెప్పినప్పుడు నువ్వు ఒప్పుకున్నట్లయితే ఆ పశ్చాత్తాపాన్ని దేవుడు ఏదో ఒప్పుకుంటుందిలే ఇంకా అనుకోడు. ఆ పశ్చాత్తాపాన్ని దేవుడు ఎలా తీసుకుంటాడంటే, నా బిడ్డ నాకు విలువిస్తుంది, నా బిడ్డకు నేను విలువివ్వాలి అని దేవుడు ఆలోచిస్తాడు నీ గురించి. దేవుడు నీ పాపాన్ని చెప్పినప్పుడు ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉండాలి.